అపర్ణ అయితే ఇంకా కావ్య కూతుర్ని అలాగే అప్పు కూతుర్ని ఇద్దరిని అయితే పెంచుతుంది. ఇంకా అలా పెంచిన తర్వాత తన ఇంట్లోనే తనైతే ఇంకా ఒక పని మనిషి లెక్కలో అయితే కావ్య ఉంటుందన్నమాట. ఇంకా అన్ని పనులు చేసుకొని నేను బయట వెళ్తున్నాను నానమ్మ, తాతయ్యకి కాఫీ తీసుకొచ్చాను అంటే, మీ అమ్మ మీ నాన్న బతుకుని ఉంటే నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు అంటే, నేను పూర్తి దుగ్గరాల కుటుంబం పూర్తి వైభవాన్ని నేను తీసుకొస్తాను అంటే, ఆ రేఖ నీ విషయంలో చాలా తప్పుగా ప్రవర్తిస్తుంది. దుగ్గరాల కుటుంబానికి వారసురాలు నాకు కూడా లేకుండానే, అయినా మీ బావ కానీ ఉండున్నా నీకు ఇలాంటి పరిస్థితి వచ్చుండేది కాదు అని చెప్పని అపర్ణ అయితే అంటుంది. వాళ్ళ బావ అంటే రాజ్కి అక్క కొడుకు అంటే స్వరాజ్. ఇప్పుడు ఆ స్వరాజ్ కూడా పెద్దోడైపోయి ఇంకా సేమ్ రాజ్ ఎలా ఉన్నాడో అలాగే ఉంటాడు. ఇంకా కావ్య అయితే ఇంకా కావ్య లాగానే తన కూతురు కావ్య కూతురు ఉంటుంది. ఇంకా అప్పు కూతురు అప్పులాగా ఇంకా అందరూ అయితే ఉంటారు. ఇంకా అంతా ఉంటూ ఉంటే రాజ్ అయితే ఇప్పుడు పూర్తిగా మాస్ టైప్ అనమాట. ఇంకా అలా ఉండి చేస్తూ ఉంటాడనమాట. ఒక పట్టణం కాకుండా ఒక పల్లెటూరులో మాస్ అబ్బాయిగా తను పెరుగుతూ ఉంటాడు. ఇంకా కావ్య వాళ్ళిద్దరికీ ఇంకా పెళ్లి జరిగితే ఇంకా దుగ్గరాల కుటుంబానికి ఇంకా కానీ రేఖ అయితే మాత్రం వీళ్ళు అందరూ ఒకటిగా కలిసి ఉంటారు అంటే నేను ఎలా ఊరుకుంటాను? నేను రుద్రాని కూతుర్ని, ఆ మాత్రం తెలీదా? నేను దుగ్గరాల కుటుంబానికి యావదాస్తకి నేనే ఇప్పుడు ఏకైక వారసురాలి. ఉంటే నా అన్న కూతురు ఉండాలి అంతే తప్పక నేను, అంతేగాని వీళ్ళందరినీ ఉండనిస్తానా అని చెప్పనని రేఖ అయితే అంటుంది. ఇంకా రేఖ అలా మాట్లాడుతూ ఉంటే ఇంకా అపర్ణకైతే నీ పాపం పండే రోజు చాలా దగ్గరలోనే ఉంది, మీ అమ్మకి ఏ గతి పట్టిందో నీకు అదే గతి పడుతుంది అని చెప్పనని ఇంకా అపర్ణ అయితే అంటుంది.